జేఎన్టీయూ కే కింద చూసుకున్నా, జేఎన్టీయూ ఏ కింద చూసుకున్నా, డిప్లొమా కింద చూసుకున్నా, ఐటీఐ కింద చూసుకున్న ఏపీలో స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. రీసెంట్గా కౌశలం సర్వే అనేది ఒకటి జరిగింది. ఆ కౌశలం సర్వే కింద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇందులో 27 లక్షల పైన మాటే అభ్యర్థులు ఉన్నవాళ్ళు. అయితే ఇందుట్లో 17 లక్షల దాదాపు 17 లక్షల మంది వ్యాలిడ్ అయినాయి. ఇంకా 12 లక్షల మంది అవ్వాల్సి ఉంది. రఫ్గా చెప్తున్నా 11-12 మధ్యలో. అయితే దీని టైము అక్టోబర్ 16తో అయిపోయింది. మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారో నాకు తెలియదు కానీ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా త్వరలో ఉన్నాయి. మరి జేఎన్టీయూకే స్టూడెంట్స్ మీరు అప్లై చేశారా? మీరు అర్హులేనా? మీకు ఈ ఎగ్జాము ఉంటుందా? సో మీకు సెపరేట్గా ఉంటుందా లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా ఉంటుందా? దీని గురించి స్టూడెంట్స్ అడుగుతామన్నారు. సో దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి ఉంటే కనుక. ఇక టాపిక్లోకి వెళితే ఏంట్రా బాబు అంటే డిప్లొమా వాళ్ళు కానీ, ఐటీఐ వాళ్ళు కానీ, జేఎన్టీయూకే వాళ్ళు కానీ, జేఎన్టీయూఏ వాళ్ళు కానీ, జేఎన్టీజీవీ వాళ్ళు కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేయడానికి అర్హులు. చదువుతున్న వాళ్ళు మాత్రం అర్హులు కాదు. చదువు అయిపోయిన వాళ్ళు మాత్రం అర్హులు. అయితే ఇది ఇంట్లో కూర్చొని చేసుకునేది. అంటే జాబును బట్టి ఉంటుంది. ఆ పరిసరాల్లో మీరు చేసుకునే విధంగా ఉంటుంది. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు 10th క్లాస్ బేస్ చేసుకొని పెడతారు. అయితే పోయినసారి చాలా తక్కువ మంది జూన్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి అంత ఈజీగా కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం కొంచెం మీకు టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే షార్ట్ లిస్ట్ చేసి మీకు ఈ ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి ఇస్తారు. గవర్నమెంట్ జాబ్ కాదండి, ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబే. అయితే మీకు ఇప్పుడు ఉద్యోగాలు లేవు అంటున్నారు కాబట్టి ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు కనుక ఏమైనా ఛాన్స్ ఉన్నట్టయితే మీరు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా అయితే రిజిస్టర్ అవ్వండి. లేకపోతే ఆన్లైన్లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు కౌశలం సర్వే ద్వారా. దాంట్లో కొడితే వచ్చేస్తుంది గూగుల్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రిటర్న్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందండి. మీ సబ్జెక్టు సంబంధించింది. డిప్లొమా వాళ్ళు అయితే ఒక గ్రూపు, ఐటీఐ వాళ్ళకి ఒక గ్రూపు, బీటెక్ వాళ్ళకి ఒక గ్రూప్ ఇలా ఉంటుంది కదా. EEE, CCSE, AI ఇలా ఉంటాయి. ఇంకా బయటికి రాలేదనుకోండి వీళ్ళు ఇలా ఉంటాయి. సో వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే దాని ప్రకారం స్కిల్ టెస్ట్ ఉంటుంది. మీరు అప్లై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా అయితే అప్లై చేయటం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఛాన్స్ ఉన్నట్టు వెబ్సైట్లో కుదురుతుందేమో చూడండి. మళ్ళీ పడుతూనే ఉంటాయి అనుకోండి. ఇప్పుడైతే అంతమందికి ఇవ్వడానికి డిసైడ్ అయిపోయారు. వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు. మరి సిలబస్లు ఏం రాలేదు కానీ సిలబస్లు వచ్చేసరికి ఏముండదండి. జనరల్ అవేర్నెస్, ఆప్ట్యూడ్, రీజనింగ్ టెస్ట్, ఇంకా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, వీటి మీద 100 మార్కులకి ఏం పెడతారు అంతే. ఓకేనా? మీరు మీ ఊళ్ళోనే సచివాలయంలో లేకపోతే నాకు తెలిసి ఇంకెక్కడ ఆఫీసుల్లో కంప్యూటర్ వెబ్ క్యాము నాకు తెలిసి ఇంజనీరింగ్ కాలేజీల్లో పెడతారండి. సో వాటిల్లో మీకు వెళ్ళి రాసుకోవడం కంప్యూటర్ ముందు కూర్చోండి. చక్కగా మంచి ఆపర్చునిటీ అండి. యూటిలైజ్ చేసుకోండి. దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి.